हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఒక ముక్క తింటే చాలు శరీరంలో వేడితో పాటు కాళ్ళ మంటలు, చేతుల మంటలు, కళ్ళ మంటలు అన్నీ తొలగిపోతాయి। ఈ రోజు మనం దీనికోసం కలబందను ఉపయోగిస్తున్నాం। చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది। ఈ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి। శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయిలో ఉంటుంది। ఈ స్థాయిలు ఎక్కువైతే శరీరంలో వేడి ఎక్కువ ఉందని చెప్పవచ్చు। అలాగే వేడి ఎంత ఎక్కువ అనేది చెప్పలేం। అయితే శరీరంలో వేడి ఎక్కువైతే కొన్ని లక్షణాలు కనపడతాయి। ఆ లక్షణాలు కనబడితే శరీరంలో వేడి ఎక్కువగా ఉందని అర్థం। శరీరంలో వేడి ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి। ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే డీహైడ్రేషన్ సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది। దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది, అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి। ఒక్కోసారి పనులు చేస్తున్నప్పుడు ఒళ్ళు జలదరించినట్టుగా ఉంటుంది, తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుంది। తలనొప్పి తర్వాత అలసట పెరుగుతుంది। ఈ రెండు అధికమైతే వికారం, వాంతులు వస్తుంటాయి। శరీరంలో వేడి ఎక్కువైతే శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోయి నీరసం, అలసట వస్తాయి। అలసట ఎక్కువైతే మైకం కూడా వస్తుంది। అరికాళ్ళ మంటలు, అరచేతుల్లో మంటలు కూడా వస్తూ ఉంటాయి। కళ్ళు మండటం వంటివి కూడా ఉంటాయి। ఈ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। అదే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ చిట్కా ఫాలో అవుతూ డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి। దీనికోసం మనం ముందుగా కలబంద ముక్కను కట్ చేసుకుని ఇప్పుడు చెప్పే సైజులో కట్ చేసుకోవాలి। కట్ చేసుకుని పైన స్కిన్, కింద స్కిన్ తీసేసి మధ్యలో జెల్ని తీసుకోవాలి। కలబందను శుభ్రంగా కడగాలి। మనకి మార్కెట్లో కలబంద జెల్స్ అందుబాటులో ఉంటాయి, కానీ తాజా కలబంద జెల్ అయితేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। చూసారుగా జెల్, ఈ జెల్ని మనం పసుపు కలపాలి। పసుపు కలిపి తీసుకోవాలి। చూసారుగా పసుపుని ఈ విధంగా అద్దాలి। కలబంద ముక్క ఈ సైజులో ఉంటే సరిపోతుంది। పసుపు బాగా అద్ది ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి। ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గిపోతుంది। అలోవెరా మరియు పసుపు కలిపినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। పసుపు అనేది మంటలను, వాపులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఈ చిట్కాను ఫాలో అవుతూ నీటిని కూడా ఎక్కువ తీసుకోవాలి। శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా కలబంద, పసుపు కలిపి తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి। మన శరీరంలో ప్రోటీన్స్ నిర్మాణానికి 20 రకాల అమినో యాసిడ్స్ అవసరమవుతాయి। ఈ 20 రకాల అమినో యాసిడ్స్ 8 రకాలు మన శరీరంలో ఉత్పత్తి అవ్వవు। ఆ 8 రకాలు కలబంద తీసుకోవడం ద్వారా పొందవచ్చు। ఉదయం పరగడుపున కలబంద, పసుపు ఈ విధంగా తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి। అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించడానికి పసుపులో ఉండే కర్కుమిన్, కలబందలో ఉండే ఎంజైమ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। కాకపోతే ప్రతిరోజు ఉదయం పరగడుపున మాత్రమే తీసుకోవాలి। కలబంద వేల సంవత్సరాలుగా మన శరీరం లోపల మరియు వెలుపల ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతున్నారు। జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। సరైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, ప్రేగు మరియు చర్మ ఆరోగ్యం కోసం అవసరమైన బ్యాక్టీరియా ప్రీబయోటిక్ పెరుగుదలకు సహాయపడుతుంది। పసుపు కూడా జీర్ణక్రియ బాగా జరిగేందుకు సహాయపడుతుంది। కలబందలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు బాగా సహాయపడతాయి। ఇవి మొత్తం జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి తోడ్పాటును అందిస్తాయి। కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతాయి। పసుపు వాడేటప్పుడు మనం ఆర్గానిక్ పసుపు వాడాలి। అంటే మనం పసుపు కొమ్ములను ఆడించి పొడి చేసుకున్నది వాడితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ప్యాకెట్ పసుపుల్లో కొన్ని రసాయనాలు కలుపుతారు కాబట్టి మనం కొమ్ములను ఆడించిన పసుపు వాడితేనే మంచి ఫలితం కనపడుతుంది। పసుపులో కర్కుమిన్ ఉండటం వలన ఆహారంలో కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది। ఆరోగ్యకరమైన మైక్రోబయోం కోసం మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి కూడా పసుపు సహాయపడుతుంది। శరీరంలో వేడిని తగ్గించి కాళ్ల మంటలు, చేతుల మంటలు, కళ్ళ మంటలు, అలసట, నిస్సత్తువ, మైకం వీటి అన్నిటినీ తొలగిస్తుంది। కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ విధంగా కలబంద జెల్, పసుపు కలిపి తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నీ పొందండి। ముఖ్యంగా శరీరంలో వేడి తగ్గించుకోండి। మన ఇంటి చిట్కాలు
చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు ట్రై చేయండి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం పరిష్కారాన్ని చూసుకోవాలి. సమస్య పెద్దది కాకుండా చూసుకుంటేనే మంచిది. ఒకవేళ సమస్య పెద్దది అయితే డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి ఇంటి చిట్కాలను పాటించి బయటపడవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.